బుద్ధిహీనుల అధిపతి అని. రాజుకు ఒకడికి ఒక కోరిక కలిగిందంట. అరే, మన రాజ్యంలో తిక్కలోళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని ఉందిరా నాకని. తిక్కలోడన్నా బుద్ధిహీనుడన్నా ఒకటే. మీకు బుద్ధిహీనుడు అంటే అర్థం కాదు కాబట్టి తిక్కలోడన్నా అర్థమైద్ది. తిక్కలోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని ఉందిరా. మంత్రి గ్యాదర్ చేయమన్నాడు. సరే, ఊళ్ళో రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తిక్కలోళ్ళని పోగేశాడు. వాళ్ళందరిలో ఒకడు బాగా తిక్కలోడు అనిపించాడు. ఎట్లా తిక్కలోడు అనిపించాడంటే, వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడి దయే అంటున్నాడు. ఏదన్నా చెప్పు అంతా దేవుడి దయే అంటున్నాడు. కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు, కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు. రాజుకు అనిపించింది, అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి అత్యధికమైన తిక్కలోడు ఈడేరా అని బుద్ధిహీనుల అధిపతి అనే దండం, ఒక పొడవాటి కర్ర, ఆ కర్ర మీద బుద్ధిహీనుల అధిపతి అని రాయించుంది. ఆ దండాన్ని అడిగి బహూకరించాడు. ఇచ్చి, ఒరే ఇక్కడ ఉన్నోళ్ళందరిలో అత్యధికమైన తిక్కలోడివి నువ్వే, నీకన్నా తిక్కలోడు కనపడితే ఆడి చేతిలో పెట్టరా ఇది అని చెప్పి ఇచ్చాడు. రోజులు గడిచినాయి, కొద్ది రోజులు గడిచినాయి. రాజుగారికి రోగం వచ్చింది. ఎవరికి? రాజుగారికి రోగం వచ్చింది. మంచాన పడ్డాడు, సావుకు తయారయ్యాడు. రేపో మాపో చచ్చేటట్టు ఉన్నాడు. సావకుండా ఎవరు ఉంటారు? పోయే టైం వస్తే ఎవడైనా పోవాల్సిందేగా. రాజు అని సావేం ఆగదుగా, ఆగిద్దా? రాజు మంచాన పడ్డాడు, సావుకు దగ్గర అయ్యాడు, రేపో మాపో పోయేటట్టు ఉన్నాడు. పాపం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ క్యూ కట్టి చూసి వెళ్తున్నారు. పాపం రాజు కదా, క్లైమాక్స్కి వచ్చాడు కదా అని ప్రజలు చూసి వెళ్తున్నారు. ప్రజలందరూ వెళ్ళి చూస్తే వాళ్ళలో ఈ బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు. ఏ బుద్ధిహీనుడు? దండం బహుమతి పొందాడే ఆడు కూడా ఉన్నాడు. ఆడు పోయాడు రాజు దగ్గరికి. పోయి అమాయకంగా మాట్లాడుతున్నాడు అన్నీ. ఆ అమాయకంగా అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడిగాడు రాజుని. మహారాజా, మహారాజా అన్నాడు. వాడు ఆ సావు స్థితిలో ఉండి కూడా ఈయన చూసి నవ్వాడు. ఎవరు? రాజు. ఎరా నువ్వు వచ్చావా అన్నాడు. వచ్చాను, కానీ జనం ఏంది అట్టనుకుంటున్నారు అన్నాడు. ఎట్టనుకుంటున్నారు అన్నాడు. నువ్వేంది ఆడికి పోతున్నావు అంటే ఆడికి పోతున్నావు అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? నువ్వేంది ఆడికి పోతున్నావు అంటే యాడికి పోతున్నావు అన్నాడు. యాడికి పోయేది ఏముందిరా, నాకు చివరి గడియలు వచ్చినాయి, చచ్చిపోతున్నాను రా అన్నాడు. అప్పుడు వీడు అడిగాడు, పోవటం ఖాయమేనా అన్నాడు. నేనేందిరా, ఎవడైనా పోవాల్సిందే, ఆగేదేవి లేదా అన్నాడు. పొరపాటును కూడా ఆగటం ఉండదురా, ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే అన్నాడు. సరే సరే కానీ మొదటి ప్రశ్న అయిపోయింది, ఇంకొకటి చెప్పు. సరే, పోయేది ఖచ్చితంగా ఖాయం అంటున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. మళ్ళీ వచ్చేది ఏందిరా తిక్కలోడా, ఇంక పోతే వచ్చేది లేదురా, ఇంక అక్కడే అన్నాడు. నువ్వేనా అందరా అన్నాడు. ఎవడైనా అంతేరా. అంటే నువ్వు రాజువు కదా, నువ్వేం తిరిగి వచ్చేదేం లేదా? రాజు అయినా లేదు, మంత్రి అయినా లేదు, దాసుడైనా లేదు, బంటైనా లేదురా. వెళ్ళటం ఖాయం, ఖాయమేరా. తిరిగి వచ్చేది లేదు, లేదురా. వెళ్ళటం ఖాయమైనప్పుడు, తిరిగి వచ్చేది లేనప్పుడు మరి అక్కడికి మరి పర్మనెంట్గా అక్కడే ఉండాలి కదా, ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఓరి తిక్కలోడా, నువ్వు నీ తిక్కలతనం ఇంకా బాలేదు, అక్కడికి ఏం తీసుకెళ్ళలేమురా అన్నాడు. అదేంది రాజా, వెళ్ళేది ఖాయం అంటివి, తిరిగి వచ్చేది లేదంటివి, అక్కడే ఉండాలన్నప్పుడు మరి సిద్ధపడిపోవాలిగా రాజా అన్నాడు. లేదురా, ఇక ఏం సిద్ధపడినా లేదు, అక్కడికి తీసుకొని పోయేది ఏం లేదు అన్నాడు. మహారాజా చేతులు చాపన్నాడు. చాపాడు. ఆడికి ఇచ్చాడే దండం, నీకన్నా తిక్కలోడు కనపడితే ఆడి చేతిలో పెట్టిరా అని ఆ దండం తీసి ఈడి చేతిలో పెట్టాడు. రాజు చేతిలో పెట్టి, నాకన్నా తిక్కలోడివి నువ్వే అన్నాడు. ఎందుకురా అన్నాడు. మహారాజా,
నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఎక్కడికి పోవాలో నాకు తెలుసు, పోయేటప్పుడు ఎలా సిద్ధపడాలో నాకు తెలుసు, పోకముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు తెలుసు. నువ్వు రాజువై ఉండి, లక్షలాది మందికి మార్గదర్శివై ఉండి, ప్రజలను చైతన్యం చేయాల్సినోడివై ఉండి, ఇంత పెద్ద హోదాలో ఉండి, అష్టైశ్వర్యాలు కలవాడివై ఉండి, సృష్టికర్తను తెలుసుకోలేకపోయావు. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోలేదు, చచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేదు, ఎలా సిద్ధపడి వెళ్ళాలో కూడా తెలుసుకోలేదు. నీ కాడికి బుద్ధిహీనుడు ఎవడున్నాడు? నువ్వు రాజువైతే చావు ఆగిద్దా? నువ్వు రాజువైతే చావు ఆగిద్దా? ఆగదుగా. దాని గురించి నువ్వు ఆలోచన చేయనప్పుడు నీకన్నా తిక్కలోడు ఇంకొకడు ఎవడున్నాడు, తీసుకో దండం అని పోయాడు.